నమస్తే దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను ప్రజ్ఞ కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించండి ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి తరచూ చేతులను శుభ్రం చేసుకుంటూ ఉండాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూనే భౌతిక దూరాన్ని తప్పకుండా పాటించాలి అర్హులందరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలి నిబంధనలు పాటిస్తూ కరోనాను జయిద్దాం వార్తల ముందుగా ముఖ్యాంశాలు కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులతో ప్రధాని వర్చువల్ భేటీ అథ్లెట్ ఎలాంటి ఒత్తిడులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్న మోదీ రామాయపట్నం పోర్టు తొలిదశ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన 36 నెలల్లో పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు 75% ఉద్యోగాలు స్థానికులకే కల్పిస్తామన్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ పథకాలు 100% ప్రజలకు అందుతున్నాయన్న అనంతపురం ఎంపీ కుల మత రాజకీయాలకు అతీతంగా నేరుగా లబ్ధిదారులకే నగదు జమవుతోందన్న తలారి రంగయ్య ధరల పెరుగుదలపై పార్లమెంటు ఉభయ సభల్లో ఈ రోజు కొనసాగిన విపక్షాల ఆందోళనలు కొనసాగిన వాయిదాల పర్వం రేపు రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ వెంటనే ఫలితాల వెల్లడి కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు వార్తల్లోని వివరాలు చూద్దాం ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ వేదికగా ఈ నెల 28 నుంచి ఆగస్టు 8 వరకు జరిగే కామన్వెల్త్ 2022 క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు వర్చువల్ సమావేశం నిర్వహించారు ఎలాంటి ఒత్తిడులకు గురికావకుండా అత్యుత్తమ ప్రదర్శనను ఇవ్వాలని సూచించారు అథ్లెట్లు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నారు టోక్యో ఒలింపిక్స్ లో క్రీడాకారుల ప్రతిభను మోదీ ప్రశంసించారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా అన్నింటినీ అధిగమించి హర్యానాకు చెందిన పారా అథ్లెట్ షర్మిల దేశం కోసం ఆడిన అంశాన్ని ప్రధాని ప్రస్తావించారు ఆమె స్ఫూర్తి పట్టుదలను ప్రశంసించారు ఇలా పలు క్రీడల్లో ప్రతిభ కనపరిచిన వారిని ప్రధాని ప్రశంసించారు దేశం 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో క్రీడాకారులు కామన్వెల్త్ క్రీడలకు వెళుతున్నారని అన్నారు అథ్లెట్లు అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తారని ప్రధాని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు అథ్లెట్లు కొత్త రికార్డులను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు క్రీడాకారుల్లో స్ఫూర్తి ఎక్కువగా ఉందని దేశంలో క్రీడల పట్ల అందరికీ ఆసక్తి పెరిగి క్రీడా వాతావరణం నెలకొందన్నారు जमकर खेलिएगा पूरी ताकत से खेलिएगा और बिना किसी टेंशन से खेलिएगा और आप लोगों ने वो पुराना डायलॉग सुना होगा कोई नहीं है टक्कर में कहां पड़े हो चक्कर में बस इसी एटीट्यूड को लेकर आपको वहां जाना है खेलना है आज 20 जुलाई है खेल की दुनिया के लिए भी ये बड़ा महत्वपूर्ण दिवस है आप लोगों में से कुछ लोगों को जरूर पता होगा कि आज इंटरनेशनल चेस डे है ये भी बहुत दिलचस्प है कि 28 जुलाई को जिस दिन बर्मिंघम में कॉमनवेल्थ गेम शुरू होंगे उसी दिन तमिलनाडु के महाबलीपुरम में चेस ओलंपियाड की शुरुआत होगी यानी आने वाले 10-15 दिन भारत के खिलाड़ियों के पास अपना दमखम दिखाने का दुनिया पर छा जाने का एक बहुत बड़ा सुनहरा अवसर है मैं देश के प्रत्येक खिलाड़ी को बहुत बहुत शुभकामनाएं देता हूं మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ దేశ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించారు భారత్లో 200 కోట్ల వ్యాక్సినేషన్ డోసుల ప్రక్రియ పూర్తయిన సందర్భంగా బిల్ గేట్స్ అభినందించారు దీనికి సంబంధించిన ఒక వార్తా కథనాన్ని ట్యాగ్ చేసి మరీ ట్విట్టర్లో మోడీకి శుభాకాంక్షలు తెలిపారు భారత వ్యాక్సిన్ తయారీదారులతో భాగస్వామ్యం కొనసాగింపుపైన ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు కోవిడ్-19 ప్రభావాన్ని తగ్గించినందుకు భారత వ్యాక్సిన్ తయారీదారులు భారత ప్రభుత్వంలో తమ నిరంతర భాగస్వామ్యాన్ని గొప్పగా భావిస్తున్నామని పేర్కొంటూ బిల్ గేట్స్ ట్వీట్ చేశారు
రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ రేపు జరుగుతోంది. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లో ఉదయం 11 గంటలకు లెక్కింపును చేపడతారు. దేశవ్యాప్తంగా మొత్తం రాష్ట్రపతి ఎన్నికల్లో 99% పైగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 100% ఓటింగ్ నమోదైంది. ఎన్డీఏ మిత్రపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పోటీలో ఉండగా, ప్రతిపక్షాల అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పోటీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు తన వైఖరితో రాష్ట్ర ప్రజలను అయోమయంలోకి నెట్టేస్తున్నారని రాష్ట్ర శాసనసభాపతి స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ హయాంలో చేసిన వ్యయానికి అనుమతులు లేవని కాగ్ స్పష్టంగా నివేదిక ఇచ్చిందని, కేంద్రం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలన్నారు. రాష్ట్రంలో పేదరికం పోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పథకాలు అమలు చేస్తూ ఉంటే చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. కాగ్ స్వయంగా విషయం బయటపెట్టిందని పదే పదే అడిగినా సరే 5 ఏళ్ల కాలంలో కేవలం 51,667 కోట్లకు మాత్రమే వివరణలు ఇచ్చారని పార్లమెంటు సాక్షిగా కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. రాష్ట్ర విభజన తర్వాత కూడా అయితే ఆ వ్యయానికి అనుమతులు లేవు, వ్యయం వివరాలు గానీ లేవు. ఈ విషయాన్ని 2020లో ఇచ్చిన కాగ్ నివేదికలో స్పష్టంగా పొందుపరిచారు. రాజ్యాంగంలోని 205 ఆర్టికల్ అధికరణ ప్రకారం అదనపు వ్యయంగా చూపిస్తున్నటువంటి మొత్తానికి ప్రతి పైసాకు శాసనసభ అనుమతి కావాలనో అని ఉన్న నిబంధనలు టీడీపీ ప్రభుత్వం పూర్తిగా ఉల్లంఘించిందని చాలా స్పష్టంగా కాగ్ నివేదికలో పేర్కొన్నారని సాక్షాత్తు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు రాజ్యసభలో ఈనాడు ఒక మంత్రి ధవళేశ్వరం వద్ద గోదావరి ఉధృతి క్రమక్రమంగా తగ్గుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 15.39 లక్షల క్యూసెక్ల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అయితే మరో 48 గంటల్లో వరద పూర్తి స్థాయిలో తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరద బాధితులను ఆదుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వరద బాధితులను ఆదుకోవడంతో పాటు వరద అనంతరం పరిస్థితులపైన ప్రత్యేక చర్యల్ని చేపడుతున్నామంటున్న అంబేద్కర్ కోనసీమ జిల్లా రెవెన్యూ అధికారి సత్యబాబుతో మా రాజమహేంద్రవరం ప్రతినిధి మూర్తి నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. ధవళేశ్వరంలో 15.39 లక్షల క్యూసెక్ల నీరు దిగుతున్నారు. దీంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అనేక లంక గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలో కొనసాగుతున్నాయి. అయితే మరో 48 గంటల పోతే ఈ వాటర్ అంతా కూడా రిసీడ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మనతో పాటు డిఆర్ఓ సత్యబాబు గారు ఉన్నారు. ఆయన అడిగి అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వరద పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అసలు ప్రస్తుతం జిల్లాలో ఉన్న వరద పరిస్థితి ఎలా ఉంది? వరద అయితే తగ్గుముఖం పట్టింది, కానీ ఇంకా సెకండ్ వార్నింగ్ అమల్లో ఉండటం వలన కొంత ఇబ్బందికరమైన సహాయ చర్యలు కొంత ఇబ్బందికరంగా ఉంది. ప్రస్తుతం అన్ని గ్రామాల్లో కూడా రిలీఫ్ యాక్టివిటీస్కి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా చేయడానికి అధికారులందరూ కూడా సమాయత్తమయ్యారు. ఇన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎంతమందిని రిలీఫ్ క్యాంప్కి తీసుకురావడం జరిగింది? మనకి పునరావాస కేంద్రాలు అయితే మనం 79 పెట్టాము. కానీ ఇప్పుడు కొన్ని గ్రామాలకు సంబంధించి పునరావాస కేంద్రాలకు బదులుగా గ్రామంలోనూ వంట చేసి అందరికీ భోజనాలన్నీ ఇవ్వడం జరుగుతుంది. సుమారు ఇప్పటికీ ఒక 37 కేంద్రాల్లో పునరావాస కేంద్రాల్లో భోజనాలు వండించడం జరుగుతుంది. ప్రధానంగా వరదతో పాటు వరద అనంతరం అనేక పరిస్థితులు ఏర్పడతాయి. వరదతో పాటు అటు పారిశుద్ధ్య సమస్య కూడా ఏర్పడుతుంది, అటు హెల్త్ పరంగా కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. దీనికి మీద మీరు తీసుకునే చర్యలే? ఇందులో మెడికల్ టీమ్స్ ప్లస్ మనం పారిశుద్ధ్య పనివారు కూడా మనకి టీంలు వేసుకొని ప్రత్యేక టీంలు వేసుకొని పనిచేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఆల్రెడీ వాళ్ళకి వేసిన మండలాల్లో వాళ్ళకి వేసిన గ్రామాల్లో డిప్లాయ్ చేయడంతో పాటు వాళ్ళు సఫిషియెంట్ మెటీరియల్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం జరిగింది. వాటర్ తగ్గిన వెంటనే వాళ్ళు యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తారు. కొన్ని గ్రామాల్లో వాటర్ తగ్గిన గ్రామాల్లో ఇప్పటికే స్టార్ట్ చేయడం జరిగింది. మరో 48 గంటల్లో వాటర్ కూడా పూర్తి స్థాయిలో రిసీడ్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా వరద అనంతరం వచ్చే పరిస్థితులను కూడా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అంతా సన్నద్ధంగా ఉందని చెప్తున్నారు. మూర్తి, దూరదర్శన్ న్యూస్, రాజమహేంద్రవరం. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ కేవలం శబ్దం మాత్రమే కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అభివృద్ధి మంత్రమని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అన్నారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు ఆయన మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ ప్రకటించిన జగదీప్ ధన్ఖడ్ ఒక రైతు బిడ్డ అన్నారు. జగదీప్ ధన్ఖడ్ బాల్యం నుంచి ఆయన జీవన విధానం సాగిన తీరును నడ్డా వివరించారు.
రైతుల సంక్షేమమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సించాయ్ యోజన, ఇక ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఏడాదికి 6,000 రూపాయల సాగు అందుతోందన్నారు. కరోనా సమయం నుంచి పేదలకు ఇప్పటి వరకు పేదలకు ఉచిత రేషన్ అందిస్తున్నామన్నారు. प्रतिदिन जाकर के पढ़ाई की और वहां से उनको स्कॉलरशिप लगी। किस स्कॉलरशिप के बदौलत वो सैनिक स्कूल चित्तौड़गढ़ में पढ़ सके और उसके बाद हम जानते हैं कि उन्होंने बीएससी भी की फिजिक्स में, फिर लॉ भी किया, फिर राजस्थान के अच्छे वकील बने, फिर दिल्ली में अच्छे वकील बने, झुंझुनू से चुनाव लड़ा उन्होंने, वो भारत की सरकार में मंत्री रहे और बाद में वो बंगाल के गवर्नर बने और बंगाल के गवर्नर के रूप में भी उन्होंने काम किया। यानी ये पहला जनरेशन है जो प्रोफेशनल बना। किसान का बेटा आज उसी के दृष्टि से आज वो उपराष्ट्रपति पद पर जा रहे हैं। इस बात कहते हैं किसान खुशहाल हो, उसका जीवन अच्छा बने, फिर चाहे प्रधानमंत्री किसान सिंचाई योजना हो, फिर चाहे वो प्रधानमंत्री किसान सम्मान निधि हो। कभी सोचा था कि हमको कोई सम्मान की दृष्टि से कभी किसान के बारे में सोचा जाएगा? आज हर तीसरे महीने पर प्रधानमंत्री जी की तरफ से किसान को 2,000 रुपए उसके बैंक के अकाउंट में जा रहा है। శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్టు తొలిదశ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు భూమి పూజ చేశారు. 3,736 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న తొలిదశ పనులను 36 నెలల్లో పూర్తి చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి జగన్ సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించి సముద్రంలో ట్రెడ్జింగ్ పనుల్ని ప్రారంభించారు. అనంతరం రామాయపట్నం పోర్టు పైలాన్ను ఆవిష్కరించారు. రామాయపట్నం పోర్టు పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పోర్టు రావటానికి సహకరించిన గ్రామాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. పోర్టులో 75% ఉద్యోగాలను స్థానికులకే కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న 6 పోర్టులతో పాటు మరో 4 పోర్టులు అందుబాటులోకి రానున్నాయని, 9 ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్టుల పనులు వేగవంతం చేశామని ముఖ్యమంత్రి తెలియజేశారు. ఈరోజు అటువైపున చెన్నై చూసుకున్నా, ఇటువైపున విశాఖపట్నం చూసుకున్నా, ఇలా ఏ నగరమైనా కూడా, అటువైపు ముంబై చూసుకున్నా కూడా, ఇలా ఏ నగరమైనా కూడా ఒక పెద్ద నగరంగా, మహాపెద్ద నగరంగా ఎదగాలి అని అంటే ఒక పోర్టు ఉండడం అన్నది దేవుడే ఇచ్చిన వరంగా కూడా భావించవచ్చు. ఈ పోర్టు రావడం వల్ల ఉద్యోగ అవకాశాలు చాలా 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 పెరిగే పరిస్థితులు ఆటోమేటిక్గా వస్తాయి. పోర్టు రావడం వల్ల ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. పోర్టు రావడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఖర్చులు బాగా తగ్గిపోతాయి. ఎందుకనంటే నీటి ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసే పరిస్థితి ఖర్చు చాలా తక్కువతో కూడుకున్న వ్యవహారం. కాబట్టి ఒక పోర్టు రావడం వల్ల ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ ఖర్చు తగ్గుతుంది. తద్వారా రాష్ట్రానికే కాకుండా ఈ ప్రాంతం రూపురేఖలు కూడా మారే అవకాశాలు, పరిస్థితులు ఆటోమేటిక్గా మెరుగవుతాయి. ఎలాగూ మన రాష్ట్రంలో ఒక చట్టాన్ని తీసుకొచ్చాం. ఎక్కడ ఏ పరిశ్రమ వచ్చినా కూడా రాష్ట్రంలో 75% ఉద్యోగాలు లోకల్ వాళ్ళకే ఇవ్వాలి అని ఏకంగా చట్టమే తీసుకొచ్చిన ప్రభుత్వం మనది. ఈ చట్టం ఆధారంగా ఖచ్చితంగా కూడా ఎక్కడైనా కూడా ఈ పోర్టులు కానీ, లేదా ఈ పోర్టులకు అనుసంధానంగా వచ్చే పరిశ్రమలు కానీ, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చే అన్నింటిలో కూడా లోకల్ వాళ్ళకే ఆటోమేటిక్గా 75% ఉద్యోగాలు ఇవ్వక తప్పని పరిస్థితి ఆటోమేటిక్లీ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతం రూపురేఖలు మారుతాయి. ఈ రాష్ట్రానికి కూడా ఒక పెద్ద ఊతం వస్తుంది.
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు 100% ప్రజలకు అందుతున్నాయని అనంతపురం పార్లమెంటు సభ్యులు తలారి రంగయ్య అన్నారు. ఢిల్లీలో ఎంపీలు మార్గాని భరత్, రెడ్డప్ప, అయోధ్యరామిరెడ్డితో కలిసి ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల లబ్ది నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకే చేరుతోందన్నారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హతను బట్టి సంక్షేమ పథకాలు పేదలకు అందుతున్నాయని పేర్కొన్నారు. 100 పైసలు చేరుతున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఎక్కడ కూడా అన్ప్రొడక్టివ్ వర్క్ జరగట్లేదు. ప్రజలకి నేరుగా అకౌంట్లలోకి డబ్బులు చేరుతున్నాయి. అర్హత మేరకి కులాన్ని చూడకుండా, మతాన్ని చూడకుండా, ప్రాంతాన్ని చూడకుండా, ఎలాంటి వివక్షత లేకుండా, మధ్యవర్తులు లేకుండా, లంచాలు లేకుండా అర్హత మేరకు ప్రభుత్వ పథకాలు చేరుస్తున్న పెద్ద వ్యవస్థ, అతిపెద్ద వ్యవస్థ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోనే ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను. అంతేకాకుండా గతంలో చూసినప్పుడు గత ప్రభుత్వం కూడా అప్పు చేసింది. 2014లో స్టేట్ బైఫర్కేట్ అయినప్పుడు కూడా మనకి దాదాపు 90,000 కోట్ల రూపాయల అప్పుగా పరిణమించింది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి లక్షలాది కోట్ల రూపాయల అప్పు చేసింది. ఆ కోట్లాది రూపాయలని, లక్షలాది కోట్ల రూపాయలని రకరకాల అనుత్పాదక కార్యక్రమాలకి వాళ్ళు ఖర్చు పెట్టిన పరిస్థితిని కూడా మనం చూసాం. గోదావరి పుష్కరాల్లో అయితేమి, కృష్ణా పుష్కరాల్లో అయితేమి, తుంగభద్ర పుష్కరాల్లో అయితేమి మనం చూసిన సందర్భం ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అన్ప్రొడక్టివ్ వర్క్ ఏమీ లేదు. జనాలకు డబ్బులు నేరుగా చేరుతున్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఈ డబ్బుల వల్ల, సంక్షేమ పథకాల వల్ల దాదాపు 1,60,000 కోట్లు చేరడం ద్వారా ముఖ్యంగా కరోనా టైంలో ప్రజలను ఆదుకున్న సందర్భాన్ని మనం గమనించవచ్చు. అంతేకాకుండా పర్చేసింగ్ పవర్ కూడా పెరిగింది. ప్రజల్లో కొనుగోలు శక్తి కూడా పెరిగింది బాగా. ప్రతి ఇంటికి చేరడం వల్ల మేము గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నా పార్లమెంటు పరిధిలో నేను కూడా ఇళ్ల దగ్గరికి వెళ్ళి చూశాను. మినిమం ఒక్కొక్క కుటుంబానికి అర్హత మేరకి ₹1,00,000 నుంచి 10 లక్షల వరకు కూడా చేరిన కుటుంబాలను మేము చూసాం, మా కళ్ళారా చూసాం. ఎంతకంటే కావాల్సింది ఏముంది? వాళ్ళకి ఎవ్వరూ ఎక్కడికి పోకుండా మా వాలంటీర్ల ద్వారా, సచివాలయ వ్యవస్థల ద్వారా వాళ్ళకి అంత డబ్బులు చేరుతున్నప్పుడు. రాజ్యసభ వర్షాకాల సమావేశాలలో ఈ రోజు కూడా వాయిదాల పర్వం కొనసాగింది. సభ ఈ ఉదయం ప్రారంభం కాగానే ఇటీవల రాజ్యసభకు నామినేట్ అయిన పీటీ ఉష ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సభలో ధరల పెరుగుదల అంశంపై చర్చను చేపట్టాలని ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పట్టుబట్టారు. అయితే బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఇచ్చే సలహా మేరకే తాను చర్చను చేపడతానని చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు తెలియజేశారు. అయితే ఈ అంశంపై చర్చించాల్సిందేనంటూ విపక్ష సభ్యులు పట్టుబట్టడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ సభా కార్యకలాపాలు చేపట్టారు. చట్ట విరుద్దమైన కార్యకలాపాల నిషేధ సవరణ బిల్లు 2022పై చర్చకు అనుమతించగా విపక్ష సభ్యులు చర్చకు నిరాకరిస్తూ సభలో పాల ప్యాకెట్లను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. సభా కార్యకలాపాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరినప్పటికీ నిరసనలు కొనసాగించడంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు హరివంశ్ నారాయణ్ సింగ్ తెలిపారు. माननीय चेयरमैन ने ऑलरेडी स्पष्ट कर दिया है महंगाई पर चर्चा के बारे में मॉर्निंग में। आप हाउस को चलने दीजिए। सर, आई एम रेडी टू स्पीक। हाउस स्टैंड्स adjourned to meet at 11 hours on Thursday, 21st July 2022. ఇక లోక్సభ వర్షాకాల సమావేశాలలో ఈ రోజు కూడా వాయిదాల పర్వం కొనసాగింది. సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అయితే రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసరాల ధరలపై వెంటనే చర్చను చేపట్టాలని డిమాండ్ చేస్తూ విపక్షాల సభ్యులు ఆందోళనలు చేపట్టారు. ప్రశ్నోత్తరాల అనంతరం 0 అవర్లో సభ్యులు లేవనెత్తే అంశంపై చర్చిద్దామని స్పీకర్ కోరినప్పటికీ సభ్యులు నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ విపక్షాలు లేవనెత్తే ప్రతి అంశంపైన చర్చించేందుకు ప్రభుత్వం సన్నద్దంగా ఉందని, కాంగ్రెస్ ఇతర పక్షాల సభ్యులు ఆందోళనలు విరమించుకుని సభను సజావుగా జరిగేలా చూడాలని కోరారు. ఇక ఇదే సమయంలో సభ్యులు సభను సజావుగా జరిగేందుకు సహకరించాలని, సభా నియమాలను పాటించాలని పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ సభ్యులు పెరిగిన ధరలు, నిత్యావసరాలపై జీఎస్టీ పెంచారంటూ తదితర అంశాలపై సభలో ఆందోళనలు చేపట్టారు. దీంతో స్పీకర్ సభను 2 గంటలకు వాయిదా వేశారు. వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో స్పీకర్ స్థానంలో మిథున్ రెడ్డి సభా కార్యకలాపాలు చేపట్టారు. విపక్ష సభ్యులు నినాదాలు కొనసాగించుతూ ఉండటంతో మరొకమారు సభను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేశారు. వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో ప్రజా ప్రాధాన్యత అంశాలపై సభ్యులు మాట్లాడుతూ ఉండగానే విపక్ష సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. సభ్యులు తమ తమ స్థానాలకు వెళ్లి కూర్చోవాలని, సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేసినప్పటికీ సభ్యులు ఆందోళనలు కొనసాగించడంతో మిథున్ రెడ్డి సభను రేపటికి వాయిదా వేశారు. Your fellow members have raised important issues.
Let them speak. Please be seated. I'm requesting everybody to go because there are very important issues to be taken up. The House stands adjourned to meet again tomorrow, 21st July at 11 a.m. పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా కడపలో ఈ రోజు ఆయన పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అంజద్ బాషా మాట్లాడుతూ ఒక్క కడప నియోజకవర్గంలోనే 25,000 మందికి ఇళ్ల పట్టాలు అందించామన్నారు. జగనన్న కాలనీల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి వారికి ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మరి కడప నగరంలో సుమారుగా 14,000 పైచీలకు ఇళ్ల పట్టాలు ఇస్తే మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు 25,000 మందికి మరి కడప నగరంలో ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత కూడా మన ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా మరి వాళ్ళకందరికీ కూడా ఇళ్లు నిర్మించుకోవాలి. ప్రతి పేదవాడికి కూడా ఒక కళ ఉంటుంది, తన సొంతింటి కళ. మరి ఆ సొంతింటి కళ నెరవేర్చాలని చెప్పి ఈరోజు ఇళ్ల నిర్మాణం కోసం కూడా 1,80,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవాళ నేను ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో కడప నగరంలో 25,000 మంది ఎవరైతే ఇళ్ల పట్టాలు తీసుకున్నారో మరి వాళ్ళకందరికీ కూడా ఈ మీడియా ముఖంగా నేను సవినయంగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా త్వరితగతిన మీరందరూ కూడా మీ ఇళ్ల నిర్మాణం చేసుకోండి. మరి అక్కడ ఆ కాలనీలన్నీ కూడా జగనన్న కాలనీలన్నీ కూడా అన్ని మౌలిక ప్రపంచ స్థాయిలో విశ్వవిద్యాలయాలకు కేటాయించే ర్యాంకులలో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి 100లోపు ర్యాంకు, జాతీయ స్థాయిలో 36వ ర్యాంకు రావడంపై ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి కృష్ణమోహన్ హర్షాన్ని వ్యక్తం చేశారు. సుమారు 100 సంవత్సరాలుగా మహోన్నతమైన వ్యక్తులు వేసిన పునాదులు నేటి విద్యా విధానానికి అనుకూలంగా విశ్వవిద్యాలయాన్ని అన్ని మౌలిక వసతులతో తీర్చిదిద్దడంతో ప్రపంచ స్థాయి గుర్తింపు లభించిందన్నారు. 50 దేశాలకు చెందిన 650 మంది విద్యార్థులు విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సుల్లో చదువుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయం అభివృద్ధికి తోడ్పాటును అందిస్తోందన్నారు. శాస్త్రవేత్తలు వీళ్ళంతా ఆంధ్ర యూనివర్సిటీ పురోగతికి నిర్విరామంగా కృషి చేసి మరి యూనివర్సిటీ ఏ లక్ష్యాలతో స్థాపించారో ఆ లక్ష్యాలను చేరువలో అందబుచ్చుకునేందుకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు సంపూర్ణంగా పెట్టడం వల్లనే ఆంధ్ర యూనివర్సిటీలో 650 పైచిలకు సుమారు 50 దేశాల మంది విద్యార్థులు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చదువుతున్నారంటే మనం ఆంధ్ర యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్నటువంటి 300 పైచిలకు యూజీ పీజీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మరి ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకునే విధంగా మన సిలబస్ను రూపకల్పన చేసి వారికి ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా అవసరమైనటువంటి సంపూర్ణమైన పరిజ్ఞానము మరి స్కిల్లు మనం ఇవ్వడం వల్లనే ఈ రోజున మన ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు 7 నూతన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 7 న్యాయాధికారులకు హైకోర్టు జడ్జిలుగా కొలీజియం పదోన్నతి కల్పించింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన వారిలో అడుసుమిల్లి వెంకట రవీంద్రబాబు, వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్, బండారు శ్యామ్ సుందర్, ఊటుకూరు శ్రీనివాస్, బొప్పన వరాహ లక్ష్మీ నరసింహ చక్రవర్తి, తల్లాప్రగడ మల్లికార్జునరావు, దుప్పల వెంకటరమణ ఉన్నారు. తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ బోర్డు ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, పోలింగ్ను రద్దు చేయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు తిరుపతి జిల్లా కలెక్టర్కు లేఖ రాశారు. 12 డైరెక్టర్ పోస్టులకు జరిగిన ఈ ఎన్నికల్లో పోలీసులతో వైఎస్సార్సీపీ నేతలు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వైఎస్సార్సీపీయేతర అభ్యర్థులపై పోలీసులు అబద్దపు కేసులు నమోదు చేశారన్నారు. బ్యాంకు సభ్యుల హక్కులను కాపాడేందుకు ఈ రోజు నిర్వహించిన పోలింగ్ ప్రక్రియను రద్దు చేసి మరొకమారు నిష్పక్షపాతంగా ఎన్నికల్ని నిర్వహించాలని చంద్రబాబు నాయుడు లేఖలో పేర్కొన్నారు. తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు ఎన్నికల అధికారి రవిబాబు మీడియాకు వెల్లడించారు. మొత్తం 41,383 ఓట్లు పోలయ్యాయని, దీంతో 72.3% ఓటింగ్ నమోదైనట్లు చెప్పారు. ఎన్నికలు సజావుగా జరగలేదని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారని, అయితే పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు. రేపు సాయంత్రానికి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందన్నారు. ప్రక్రియలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఓటు కల్పించుకునేదానికి సర్వ ఏర్పాట్లు మేము చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఆరోపిస్తారండి. ఇప్పుడు ఆరోపణలకు ఎలక్షన్ ఆఫీసర్గా బాధ్యత కాదు కదా. వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తపరిచే అధికారం వాళ్ళకు ఉంది.
కానీ మేము పర్ఫెక్ట్గా మా దీని వరకు మేము పర్ఫెక్ట్గానే చేసాం, దీంట్లో నో డౌట్. ఎందుకంటే మేము వెరీ పర్టికులర్గా ఇన్స్ట్రక్షన్ చేస్తాము. ప్రతిరోజు కూడా పేపర్లు ఇచ్చాము, ఐడి కార్డులు ఉంటేనే రావాలి. ఇప్పుడు 130 బూతులు జరుగుతున్నప్పుడు 130 బూతుల్లో నేను ఒక్కడే కూర్చోలేను కదా. నా రిప్రజెంటేటివ్గా పిఓస్ ఏపీఓస్ కూర్చుంటారు. ఒక ఎవిడెన్స్ తీసుకొని వచ్చి సార్ ఇది జరుగుతూ ఉందంటే మేము ఖచ్చితంగా తగిన యాక్షన్ తీసుకునేవాళ్ళం కదా. ఇట్లా జరిగిందని రిప్రజెంట్ చేశారు, దాని మీద ఏమైనా చర్యలు ఉంటే దాని మీద. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం, సఖ్యత అవసరమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఢిల్లీలో ఈ రోజు ఆయన మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ పనితీరు వల్లే పేదలకు బియ్యం అందటం లేదన్నారు. తెలంగాణలో ధాన్యం, బియ్యం సేకరించాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రధాని, కేంద్ర మంత్రులపై అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బంధాలను బలోపేతం చేసుకునేలా వ్యవహరించాలని, రాజకీయాలపై ఉన్న శ్రద్ధ పేదలను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వానికి లేదన్నారు. జూలైకి అందాల్సిన బియ్యాన్ని సైతం త్వరలోనే అందిస్తామన్నారు. वादा किया है राज्य सरकार ने कि गरीबों का जो हक है, गरीबों का जो अधिकार है, वो सब गरीबों को मिलेगा. प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना का अक्षरशः इन लेटर एंड स्पिरिट ईमानदारी से राज्य सरकार इंप्लीमेंट करेगी योजना को. ये उन्होंने हमें प्रॉमिस किया और मैं उम्मीद करूंगा कि गरीबों के साथ ऐसा अन्याय कभी कोई राज्य सरकार ना करे. राज्य सरकार ने गरीबों को जो राइस देनी होती है वो राइस देने का काम अप्रैल से बंद कर दिया था. गरीबों का अधिकार मार दिया, गरीबों के साथ अन्याय किया. साथ ही साथ जो कुछ राइस मिल्स में हमको गलत काम मिले उस पर एक्शन लेने को रिफ्यूज कर दिया. उसके कारण हमको दबाव डालना पड़ा राज्य सरकार पे, क्योंकि हम नहीं चाहते कि जो कार्यक्रम माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने संवेदना के साथ, विद अ लॉट ऑफ सेंसिटिविटी, विद अ लॉट ऑफ कंसर्न फॉर द पुअर ऑफ इंडिया, देश भर में लागू किया. यू आर अवेयर 80 करोड़ पीपल, 80 करोड़ ऑफ आवर ब्रदर्स एंड सिस्टर्स, the poor and the less privileged sections of society are getting 5 kilos additional food grain for 25 months. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలమైన సంకేతాలు, ఐటీ రంగ షేర్ల రాణింపు వంటి కారణాలతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు ఆద్యంతం లాభాల జోరులో ముందుకు సాగాయి. ఉదయమే సానుకూలంగా ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. సెన్సెక్స్ ఒక దశలో 700 పాయింట్లకు పైగా లాభపడింది. చివరకు 630 పాయింట్లు లాభపడి 55,397 వద్ద స్థిరపడింది. అదే సమయంలో నిఫ్టీ 180 పాయింట్లు లాభపడి 16,520 వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు గరిష్టమైన 80 రూపాయల వద్ద ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 91వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలను అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు ఈ నెల 28వ తేదీ సాయంత్రం వరకు పంపించవచ్చు. అలాగే www.mygov.in అనే వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలో ప్రసారమవుతుంది. ఈశాన్య బంగాళాఖాతం వరకు రుతుపవనాల ద్రోణి కొనసాగుతోంది. దిగువ ట్రోపో ఆవరణలో ఆంధ్రప్రదేశ్, యానాంలలో పశ్చిమ గాలులు బలంగా ఉన్నాయి. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించండి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించండి. తరచూ చేతులను శుభ్రం చేసుకుంటూ ఉండండి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూనే భౌతిక దూరాన్ని తప్పకుండా పాటించాలి. అర్హులందరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిస్తూ కరోనాను జయిద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.